నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. పేదల నోట్లో గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎలా వాళ్ళ నోట్లో మట్టి కొట్టాడంటే, పేదలు నివసిస్తున్నటువంటి ఇల్లు, అదేవిధంగా వివిధ పథకాల ద్వారా పొందినటువంటి ఆ స్థలాలు, ఇల్లు ఏవైతే ఉన్నాయో వాటిని మీకు శాశ్వత హక్కు కల్పిస్తాము, మీరు ఓటీఎస్ చేసుకోండి, ఒక పర్టికులర్ అమౌంట్ కడితే మీకు మేము శాశ్వతంగా ఆ ఇల్లును ఎవరైతే ఎవరి దగ్గరనైనా కొంటే ఏ విధంగా డాక్యుమెంట్ ఇస్తారో, అదే విధంగా ఎవరి దగ్గరైనా కొంటే ఏ విధంగా బ్యాంకులో పెట్టుకుంటారో, లేదా ఎవరి దగ్గరైనా కొంటే పక్కా ల్యాండ్ కొంటే లేదా పక్కా ఇల్లు కొంటే ఏ విధంగా అయితే కొనిన వాళ్లకు అమ్ముకునేటువంటి అవకాశం ఉంటుందో ఆ విధంగా చేసి ఇస్తామని చెప్పి పేదలను నట్టేట ముంచారు గత ప్రభుత్వ పాలకులు. ఇది ఏం స్కీమ్ అంటే, ఇప్పుడు ఉదాహరణకు ఒక ఊర్లో 1 సెంటు భూమి ఒక 100 మందికి వచ్చిందంటే, ఆ 100 మందికి ఒక 50 మందికి ఇల్లులు కట్టించారు అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాస్తవంగా అయితే దాన్ని అమ్ముకునేటువంటి హక్కు వాళ్లకు ఉండదు, కొన్ని సంవత్సరాల వరకు ఉండదు. సో దాన్ని కూడా మేము సవరించి ఇస్తామని చెప్పి మీరు గనుక ఒక 50,000 1,00,000 కడితే శాశ్వత హక్కు పత్రం ఇస్తాము, శాశ్వత హక్కు పత్రము గనుక మీకు చేతిలో ఉంటే మీరు ఇల్లును అమ్ముకోవచ్చు లేదా తాకట్టు పెట్టుకోవచ్చు అని చెప్పి నమ్మించి వాళ్ళ దగ్గర నుంచి దాదాపు 600 కోట్ల రూపాయలు వసూలు చేసినటువంటి ఘనత గత ప్రభుత్వ పాలకులది. సరే, చేశారు, వసూలు చేశారు పేదల దగ్గర వసూలు చేసినటువంటి డబ్బులను శుభ్రంగా వాడేసుకొని ఇంకా 2 సంవత్సరాలు వాళ్ళ పరిపాలన ఉండగా కూడా కనీసం దాని గురించి పట్టించుకోలేదు. సో ఇప్పుడు వచ్చి ఎవరెవరైతే సచివాలయాల్లో డబ్బులు పే చేశారో, ఎవరెవరైతే వైఎస్ఆర్సీపీ నాయకులకు లంచాలు ఇచ్చారో, సో మనదే అయిపోతుంది, సో శాశ్వతంగా మనకే ఇల్లు అయిపోతుంది, ఎవరికైనా అమ్ముకోవచ్చు, అమ్ముకొని ఒక బిడ్డకు పెళ్లి చేయొచ్చు, లేదా 2 కూతుర్లే ఉంటే ఒక కూతురికి ఇల్లు రాసి ఇచ్చేయచ్చు అనేటువంటి ఒక ఆశతో పేదలు డబ్బులు పే చేస్తే ఆ డబ్బులను స్వాహా చేసి ఒక్కరికి కూడా శాశ్వత హక్కు పత్రాన్ని కల్పించిన పాపాన పోలేదు. సో ఈ పేదల యొక్క ఉసురు తగిలే ఆ 151 నుంచి 5 గాల్లో కలిసిపోయింది. సో ఒకటి కాదు, లోడుతా ఉంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసినటువంటి అవినీతి, వైఎస్ఆర్సీపీ పాలకులు చేసినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిపాలన ఏదైతే ఉందో ఒక్కొక్కటి బయటపడుతూనే ఉంది. ఇక్కడ చూడండి, సంపూర్ణ గృహ హక్కు హులిక్కే. ఆ 600 కోట్లు ఏమయ్యాయి? తినేశారు. వాస్తవంగా చెప్పాలంటే తినేశారు. ఇప్పుడు ఆ వసూలు చేసినటువంటి 600 కోట్ల రూపాయలకు సంబంధించి ఎవరెవరైతే చెల్లించారో వాళ్ళు వచ్చి ఇప్పుడు కూటమి పాలకుల్ని, కూటమి నాయకుల్ని, అదేవిధంగా ఇప్పుడు వెళ్ళి సచివాలయంలో మేము అప్పుడు డబ్బులు కట్టాము, మరి మాకు హక్కు పత్రం ఇస్తారా అని చెప్పి అడుగుతా ఉన్నారు. ఇది ఎలా డీల్ చేయాలో తెలియకుండా అధికారులు జుట్టు వీక్కుంటున్నారు. 1 టైం సెటిల్మెంట్ పేరుతో పక్కా ఇళ్ల లబ్ధిదారులకు హామీ, గత ప్రభుత్వంలో భారీగా వసూళ్లు, ఒక అమౌంట్ను ఫిక్స్ చేసి దాన్ని 4 కేటగిరీలుగా విభజించి ఒక్కొక్క కేటగిరీ కంటే పట్టణంలో ఇంత, పల్లెల్లో ఇంత, పంచాయతీల్లో ఇంత అని చెప్పి 4 కేటగిరీల్లో విభజించి వాళ్ళ దగ్గర అధికారికంగా డబ్బులు వసూలు చేయడమే కాకుండా కొంతవరకు నాయకులు లంచాలు కూడా తిన్నారు, కొంతమంది అధికారులు లంచాలు కూడా తీసుకున్నారు. ఇక వారంలో అయిపోతుంది, 10 రోజుల్లో అయిపోతుంది, ఇక ఇల్లు మీదే అయిపోతుంది, ఇంకా అమ్మేసుకోవచ్చు, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనేటువంటి ఉద్దేశంతో పేదల యొక్క కడుపు కొట్టి 600 కోట్ల రూపాయలు కొట్టేశారు. 3 ఏళ్లు గడుస్తున్నా కనిపించని క్రమబద్ధీకరణ, తిరిగి చెల్లించాలంటూ కూటమి ప్రభుత్వానికి పెద్ద ఎత్తున వినతులు. సో మేము డబ్బులైతే ప్రభుత్వానికి చెల్లించాము, ఇదిగోండి రసీదు, మాకు క్రమబద్ధీకరణ కాలేదు, పక్కా శాశ్వత హక్కు పత్రం అయితే మా చేతికి రాలేదు, కాబట్టి మా డబ్బులైనా వెనక్కి ఇవ్వండి లేదా క్రమబద్ధీకరణ చేసైనా ఇవ్వండి అని చెప్పి వినతులైతే వినిపిస్తున్నాయి. శాశ్వత హక్కు ఉండేలాగా పత్రాన్ని అందిస్తాం, తద్వారా వివిధ పథకాల ద్వారా పక్కా ఇళ్లను నిర్మించుకున్న నిరుపేదలకు ఇంటిపై పూర్తి స్థాయి హక్కులు కల్పిస్తామని గత ప్రభుత్వం ఓటీఎస్ విధానాన్ని తీసుకొచ్చింది. పక్కా ఇల్లు క్రమబద్ధీకరణ పేరుతో పక్కా ఇళ్ల లబ్ధిదారుల నుంచి కోట్లాది రూపాయలు, ఇక్కడ చూడండి, మొత్తము రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 600 కోట్లకు పైగా ఓటీఎస్ కట్టిన నిరుపేదలు. ఇది కేవలం అధికారిక లెక్కలు మాత్రమే. 600 కోట్ల రూపాయలు గవర్నమెంట్కు పే చేశారు. ఈ 600 కోట్ల రూపాయలే కాకుండా దాదాపు ఇంకొక 400 కోట్ల రూపాయల వరకు లంచాల రూపంలో కూడా అధికారులు మరియు అక్కడ లోకల్ స్థాయి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా తీసుకోవడంతో దాదాపు 1000 కోట్ల రూపాయల స్కామ్ లాగా తెలుస్తోంది. ఇది ఓటీఎస్ ను 4 కేటగిరీల
కింద గత ప్రభుత్వం విభజించింది. ఏ కేటగిరీ కింద ఆయా గృహ నిర్మాణ పథకం నుంచి లబ్ధి పొందిన వారు అప్పు తీసుకున్న లబ్ధిదారుడు మరణిస్తే ఆ స్థానంలో వారి వారసులకు పట్టా ఇచ్చేలా ఏ కేటగిరీని రూపొందించింది. సో అంటే ఏ కేటగిరీలో ఏంటంటే ఇప్పుడు శాశ్వత హక్కు పత్రం ఇస్తే ఆ హక్కు పత్రము పొందిన వాళ్ళ వారసులకు కూడా వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా వచ్చేలాగా ఇట్లా ABCD అని చెప్పి ఊరిక పనికిరాని ఒక రూల్స్ అన్ని పెట్టి ఏదో విధంగా డబ్బులు వసూలు చేయాలని చెప్పి ఈ ABCDలు పెట్టి వసూలు చేసిన తర్వాత 2 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ వాళ్లకు ఆ స్థలాలు క్రమబద్ధీకరణ జరగలేదు. వాళ్ళు డబ్బులు పోగొట్టుకుని ఇప్పుడు వచ్చి కూటమి ప్రభుత్వ నాయకుల దగ్గర అధికారుల దగ్గరకు వచ్చి మా క్రమబద్ధీకరణ జరగలేదు, అట్లీస్ట్ మా డబ్బులన్నా వెనక్కి ఇవ్వండి అని చెప్పి అడుగుతా ఉన్నారు. సో తవ్వే కొద్దీ అక్రమాలే, ఏ స్కీము తీసుకున్నా స్కామే. స్కామ్ లేనిది ఒక్క స్కీము కూడా గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరగలేదు అనడానికి ప్రత్యక్ష ఉదాహరణే ఈ 600 కోట్లు. ఈ 600 కోట్లే కాదు, ఇది మొత్తం 1000 కోట్ల రూపాయల కుంభకోణంగా తెలుస్తోంది. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.